అరుణాచలం సోషల్ మీడియాకి స్వాగతం. బహుజన వీరుడు, విప్లవ శక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను పురస్కరించుకుని పలు గౌడ సంఘాలు, కల్లుగీత కార్మిక సంఘాలు, బీసీ మరియు బహుజన సంఘాల నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పాపన్న గౌడ్ గౌడ కులస్తుల ఆత్మగౌరవానికి, కల్లుగీత కార్మికుల హక్కులకు ప్రతిరూపమని గౌడ సంఘాల నాయకులు కొనియాడారు. వృత్తిదారులకు స్ఫూర్తి. పాపన్న గౌడ్ కులవృత్తులను నమ్ముకుని జీవిస్తున్న గీత కార్మికులు పాపన్న గౌడ్ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు, ప్రమాద బీమా సదుపాయాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. నిరంకుశత్వానికి వ్యతిరేక పోరాటం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు మౌగల్ సామ్రాజ్య విస్తరణను, భూస్వామ్య విధానాలను ధిక్కరించి బహుజనులను ఏకం చేసిన ధీరుడు పాపన్న గౌడ్ అని బీసీ నాయకులు పేర్కొన్నారు. సామాన్య వర్గాల ప్రజలతో సైన్యాన్ని నిర్మించి కిల్లాలు కట్టి బహుజన రాజ్యాన్ని ఏలిన మహానాయకుడని గుర్తు చేసుకున్నారు. చరిత్ర వెలుగులోకి తీసుకురావడం మన లక్ష్యం. పాపన్నగౌడ్ పోరాట చరిత్రను రాబోయే తరాలకు అందించేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని, ఆయన విగ్రహాలను ప్రతి ప్రధాన కేంద్రంలో నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘాల ప్రజాప్రతినిధులు, కల్లుగీత కార్మికులు, యువజన సంఘాల నాయకులు పాల్గొని పాపన్నగౌడ్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ స్వామిగౌడ్ గారు, అలాగే మా చిన్నపూర్, మా జిలేందర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు అందరం ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళడం జరిగింది. సహకరించిన ప్రభుత్వం సర్వాయి పాపన్న మూడువంగా ఇక్కడ వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలకు, సర్దార్ సర్వాయి మున్సిపల్ చైర్మన్ గారు, అట్లాగే బిఎస్పీ సత్తయ్య సార్ గారు, అదేవిధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ సార్ గారు, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్ద మామూలు గీతా కార్మిక కుటుంబంలో పుట్టి ఆయన ఈ జమీందారుల మొగుల చక్రవర్తులకు వెదురుగా పోరాడి ఈ రాజ్యాన్ని స్థాపే. అప్పుడు సర్వాయి పాపన్న ఏ టెక్నాలజీ లేదు, ఏ మీడియా లేదు, ఏ వార్తలు లేకుండానే బీసీలందరినీ, బహుజనులందరినీ ఏకం చేసి సర్వాయి పాపన్న ఈ అల్లా కొడితే గోల్కొండనే కొట్టాలి, వాళ్ళ కొడితే ఏమొస్తుంది, ఊరు కొడితే ఏమొస్తుంది, కోటనే కొట్టాలని చెప్పి ఆనాడే 300 సంవత్సరాల కింద సర్దార్ సర్వాయి పాపన్న బహుజనులను కలుపుకొని రాజ్యస్థాపన చేసినటువంటి మనిషి. మరి ఈ రోజు పాపన్న ఆశయాలను సాధించాలని చెప్పి మన గౌడ నాయకులను, బహుజన నాయకులను అందరినీ బహుజన రాజ్యం వస్తేనే బహుజనులు బాగుపడతారు, అందుకే బహుజన రాజ్యం రావాలని సర్దార్ సర్వాయి పాపన్న ఏ అక్షరం ముక్క రాకున్నా బహుజనులను ఏకం చేసి ఆయన 10-12 మందితోని 12,000 సైన్యాన్ని వేసుకొని గోలు చక్రవర్తులను ఎదిరించి మళ్ళా గోలుకొండగూడని ఏలిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. అందుకే బహుజనులమంతా సర్దార్ పాపన్న బాటలో నడుచుకుంటూ సర్దార్ పాపన్నకు ఘనంగా జయంతిని నమస్కారం తెలియజేస్తూ సెలవు మిత్రం. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను మనం సంగారెడ్డి పట్టణంలో నిర్వహించుకొని ఈ జయంతి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్న అధికారులు, గౌడ సోదరిమణులు, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ జగదీష్ సార్ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, నా తోటి మిత్రులకు, మా గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ గారు మరి ఈ యొక్క విగ్రహ ఏర్పాటు చేయడానికి మరి ఆయన ఎంతో శ్రమపడి సంగారెడ్డి కేంద్రమైన పట్టణంలో మరి సర్వాయి పాపన్న విగ్రహాన్ని పెట్టాలని మేమందరం ఒక సమావేశం చేసుకొని మరి దీంతో పాటు ప్రతి గౌడ సోదరులు కూడా అందరు సహకరించి మరి హనుమంతన్న అయిపోయింది, అందరి కూడా పేరున కూడా అందరు సహకరించి ముందర నిలబడి నాగరాజన్న మరి అన్ని బాధ్యతలను ఆయన భుజాల మీద వేసుకొని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క విగ్రహానికి
ప్రభుత్వం స్థలం కూడా కేటాయించి ఇక్కడ మనకు ఏర్పాటు చేసినందుకు ఇటు ప్రభుత్వానికి మరి ఈ కార్యక్రమం ప్రభుత్వం చేత ప్రతి సంవత్సరము ఈ జయంతి వేడుకలను చేయడం కాక మన గౌడ సోదరులము కూడా ప్రతి సంవత్సరం ఈ వేడుకలను ప్రభుత్వం చేసినప్పటికీ కూడా మనం కూడా ఒక పండుగగా చేసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మన సర్దార్ సర్వాయి పాపన్న గారి 376వ జన్మదినానికి ఇంతమంది అతిరథులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన జైన్ కలెక్టర్ గారికి, అదేవిధంగా డిఎస్పి సత్యన్న గారికి, అదే ఏఎస్ఓ ఎక్సైజ్ ఆఫీసర్ గారికి, మున్సిపల్ చైర్మన్ సంతన్న గారికి, తోపాజీ అనంతకిషన్ గారికి, మరియు జిల్లా అధ్యక్షుడు నాగగౌడ్ గారికి, అదేవిధంగా ప్రభుగౌడ్ గారికి, అదేవిధంగా ఆశాగౌడ్ గారికి, ఇక్కడున్న శైలేంద్ర రెడ్డి గారికి, ఎంపీటీసీ సర్పంచ్ కృష్ణగౌడ్ గారి, ఎంఆర్ఓ గారికి, ఇక్కడ వచ్చిన గౌడ సోదరు అందరికీ నాకు ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు మాకు ఏ పార్టీలైనా ఒకటే, కానీ మా బహుజనుల కోసం, బీసీల కోసం, మా బీసీ కులాల సర్దార్ సర్వాయి పాపన్నకు ఘన నివాళులు అర్పించిన డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఆయనను స్మరించుకున్నారు. గౌడ సంఘ నాయకులు నిర్మలా జగ్గారెడ్డిని సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ధైర్య సాహసాలకు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాపన్నగౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని ఆమె పిలుపునిచ్చారు. ఆయన జీవిత చరిత్రను, పోరాట స్ఫూర్తిని యువతకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్మన్ కూనా వనితా సంతోష్, కూనా సంతోష్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు ఘన నివాళులు అర్పించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కిరణ్ గౌడ్
పూర్వక పాపన్న జయంతి శుభాకాంక్షలు ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, సర్దార్ సర్వాయి పాపన్న అంటే ఒక దిక్సూచిలాగా నిలబడినటువంటి తెలంగాణలో కాంస్య విగ్రహాన్ని పెట్టడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మనమందరం కాంగ్రెస్ ప్రభుత్వానికి, మనందరి తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు సంగారెడ్డి తరపున తెలియజేస్తా ఉన్నాం. మరి ఒక విగ్రహాన్ని పెట్టడం అంటే స్ఫూర్తి ఆయన ఎవరు అనేది చేయడం జరుగుతుంది. అందుకే సంగారెడ్డిలో పెట్టిన విగ్రహాన్ని కూడా సహకరించిన ఇక్కడ పెద్దలందరికీ ధన్యవాదాలు. మరి ప్రభుత్వము ఈరోజు మనం గొప్పగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జగదీష్ సార్కి, ఎంఆర్ఓ గారికి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కిషన్ సేఠ్ గారికి, సర్వాయి పాపన్న గౌడ్ గారు పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప యోధుడు, అన్యాయానికి అణచివేతకు ఆయన వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపిన గొప్ప వ్యక్తి. మరి ఆయన చూపించిన ధైర్యం, సమానత్వం, పేద ప్రజల కోసం పోరాడిన స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. ముఖ్యంగా ఇప్పుడున్న యువత ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధికి ముందుండాలని కోరుకుంటున్నాను. మరి అందరికీ సర్దార్ పాపన్న గౌడ్ గారి యొక్క జయంతి సందర్భంగా మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ, అదేవిధంగా గౌడ సంబంధించిన అధ్యక్షులైనటువంటి మా నక్కనారాజన్న ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లాకు మణిహారం, సంగారెడ్డి జిల్లాకు అభివృద్ధి అనేటువంటి దానికి నిదర్శనమైనటువంటి ఒక కుటుంబ నేపథ్యమున నిర్విరామంగా ప్రజాక్షేమమే, ప్రజల యొక్క అభివృద్ధి నా ధ్యేయం అనేటువంటి దాని మీద ఒక మహిళ ఈరోజు సంగారెడ్డి జిల్లా పేరును తెలంగాణ రాష్ట్రం దాకా తీసుకుపోతున్నటువంటి మా నిర్మలకకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రథమ పౌరులు అయినటువంటి కూన వనిత సంతోష్ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ అయినటువంటి పాండు సార్, ఆయన కూడా ఎప్పుడు కూడా సమస్యలు చూస్తే పాండు సార్ నవ్వును చూడంగానే సమస్యలు పారిపోయే విధంగా సంగారెడ్డికి మంచి పేరు తెస్తున్నటువంటి మా పాండు సార్ గారికి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారికి, మా జగదీష్ సార్ గారికి, అదేవిధంగా మా నక్క నాగరాజన్ ఏది పట్టుకున్నా కానీ అదృష్టమే. ఆయన ఎప్పుడు కూడా గౌడకు సంబంధించినటువంటి సోదరుల గురించి విశేషం కృషి చేస్తున్నటువంటి మా నక్క నాగరాజన్న గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జావేద్ భాయ్కి, మా రమేష్ గారికి, ఇంకో రమేష్ గారికి, ప్రభానకు, మా అన్నగారికి, అదేవిధంగా మా తోబా జనంత్ కిషన్ గారికి. తోబా జనంత్ కిషన్ ఏ పెద్ద సమస్య అయినా కానీ తోబా జనంత్ కిషన్ ఇస్తే అద్భుతమైన విజయం సాధించేటువంటి గొప్ప మా సంగారెడ్డికి ఒక ఆస్తి మా తోబా జనంత్ కిషన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పట్టణ అధ్యక్షులు కిరణ్ గారికి, అదేవిధంగా అన్నగారికి, మా పుష్పకకు, మా కౌన్సిలర్ గారికి, ప్రభు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మొగుళ్ళకు మొగుడు ఎవరంటే మన సర్వార్ పాపన్న. ఆనాడు మొగుళ్ళ లోపల ఒక ధైర్యాన్ని, ఒక స్ఫూర్తిని, ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని తీసుకొచ్చినటువంటి వీరుడు మా సర్వార్ పాపన్న అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా హృదయపూర్వకంగా సవినయంగా తెలియజేస్తున్నా. ఆనాడు చిన్న వయసులోనే ఎంత త్యాగం చేసినంటే బడుగు బలైన వర్గాలకు 1650 సంవత్సరాల లోపలనే ఈరోజు భారతదేశ స్థాయిలో ఔరంగజేబును కూడా గడగడలాడించి, ఔరంగజేబు కూడా చెమటలు పట్టించినటువంటి వీరుడు మన సర్వార్ పాపన్న. అంటే ఆయన నుంచి మనం నేర్చుకోవాలి. ఈరోజు ఇప్పటికి కూడా 60% ఉన్నటువంటి బీసీ లోపల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఈరోజు 60% ఉన్నా కానీ రాజ్యాధికారం దగ్గర రాగానే ఎక్కడ పోతున్నాం అనేటువంటి దాని మీద కూడా మనం ఆలోచన చేసుకోవాలనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. ఏనాడంటే 1650 సంవత్సరాలు ఇప్పుడంటే సుమారు 350-360 సంవత్సరాలు అయినా కానీ నేటికి కూడా
ఆయన గురించి ఈరోజు ఇక్కడ కాదు మన ఇంగ్లాండ్ లో కూడా మన బ్రిటన్ లో కూడా ఆయనకు ఒక కంస విగ్రహం పెట్టినంటే ఆయన చరిత్ర ఇక్కడ కాదు విదేశాల్లో కూడా ఆయన చరిత్ర ఉందంటే మనం ఆలోచన చేసుకోవాలి. ఆయన స్ఫూర్తి ఏంది, ఆయన ఏం చేసినంటే ఎవరైతే నిరుపేదలున్నారు, ఎవరైతే అప్పుడు తాటి చెట్టుకు పన్ను, ఈత చెట్టుకు పన్ను వచ్చి పన్ను తీసుకుని సభ్యుకోవాలన్నా తాగి మోతబారి చేస్తే మన సర్దార్ సర్వార్ పాపన్న గౌడ్ యొక్క మిత్రుని కొడితే నువ్వు కొడతావు అనేటువంటి దాని కత్తితో నాణ్య ఓడిచేటువంటి పరిస్థితి అక్కడి నుంచి శురువై సుమారు కొన్ని కోటలు చేయించి గోల్కొండ కిల్లాకు 7 నెలలు పరిపాలించినటువంటి వీరుడు మా సర్దార్ సర్వార్ పాపన్న గౌడ్ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. ఆయనను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ రోజు ఉన్నటువంటి నాయకులు చిన్న సమస్య రాగానే చనిపోయేటువంటి పరిస్థితి, ఎవరైనా ఏదైనా పెద్ద లీడర్ కింద మీద చేయగానే ఏదైనా జీవితం అయిపోయింది అనేటువంటి దాని మీద దౌర్భాగ్యమైన పరిస్థితున్నది. అటువంటి నాయకులకు ఒకటే సవాల్ విసురుతున్నా, మీలో పడ ధైర్యం, మీలో పడ విశ్వాసం, బడుగు బలైన వర్గాలంటే చాలా అద్భుతమైనటువంటి శక్తివంతులు. మీలో పడే మన బాధ కలిగిన, మీకు మన ఇబ్బంది కలిగిన సర్దార్ సర్వార్ పాపన యొక్క ఆయన ఒక్కసారి గుర్రం మీద ఉన్నారు సరే ఒక్కసారి చూస్తే మనకు ఒక ధైర్యం, మనకు ఒక విశ్వాసం, మనకు ఒక నమ్మకం, మన లోపల కూడా రాజ్యాధికారం సాధించేటువంటి సత్తా కూడా మన లోపల ఉందనేటువంటి దానికి నిదర్శనమే తెలంగాణ రాష్ట్రానికి ఒక ముద్దు బిడ్డ మన సర్దార్ సర్వార్ పాపన్న గౌడ్ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాం. మన దగ్గర ఏముందంటే మన బీసీలలో ఒక విచిత్రం ఏంటంటే ఒక బీసీ ముంగడికి పోతున్నానుకో 4 బీసీలు గుంజుతున్నారు, 4 బీసీలు ముంగడికి పోతే 10 మంది బీసీలు గుంజుకుంటారు. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే బీసీలకు బీసీలు శత్రువులు అనేటువంటి విషయాన్ని నేను సగర్వంగా చెప్తున్నా. ఏంటంటే మనకు మనమే శత్రువులము. మన దాంట్లో ఒక బీసీ ఉన్నత స్థాయికి వస్తుందంటే మన లోపల కుట సర్వ్ అవుతుంది. ఆ దేవుళ్ళ మొక్కుతున్నారు, వీనికి టక్కర్ కానీ, వీడి నాశనం కానీ, వీడు అట్లా కానీ ఇట్లా కానీ అనేటువంటి ముచ్చలు చెప్తుంది. వాస్తవం రమేష్ అన్న, కానీ అట్లా కాదు. బీసీ అంటే ఒక ధైర్యం, బీసీ అంటే ఒక విశ్వాసం, బీసీ అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకానికి ప్రతిరూపమే సర్దార్ సర్వన్న పాపన్న గౌడ్ అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. నిజంగా ఇటువంటి వీరుడు మన భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం లేనటువంటి వీరుని అన్నటువంటి గడ్డ మన తెలంగాణ గడ్డ అనేటువంటి విషయాన్ని 12 మంది సైనికులతోని 12,000 మంది సైనికులను తీసుకొచ్చి ఔరంగజేబుకు లాగు జరిపినటువంటి వీరుడు మా సర్దార్ సర్వార్ పాపన్న గౌడ్ అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. నాకు సంతోషం, మా బీసీ బిడ్డ అయినటువంటి నిర్మలక్క తెలంగాణ రాష్ట్రం ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి నిర్మలక్క ఇంకా ఉన్నత స్థాయికి వస్తే ఒక బీసీ బిడ్డగా నేను గర్వపడ్డా అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. ఈ మధ్యలో జగన్ ఆశీస్సుతోని, జగన్ దయతోని, నిర్మలక్క ఆశీస్సుతోని ఈరోజు చైర్మన్ అయినంటే కూడా ఆ యొక్క నిజంగా కూన వనితకు నేను హృదయపూర్వకమైన దాని యొక్క బీసీ బిడ్డలుగా ఎదుగుతుంటే ఆ సర్దార్ సర్వార్ పాపన్న కూడా సంతోషపడతాడు, ఆయన కూడా ఆనందపడేటువంటి పరిస్థితి రావాలంటే మనం అందరం కూడా ఉన్నత స్థాయికి రావాలి, ఉన్నతమైన ఆశయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరో డబ్బున్నోళ్ళు కాదు తొందరగా అంటున్నారు కానీ ఏం చేస్తాం, పరిస్థితి చాలా సమయం అయిపోయింది కనుక మీ అందరూ నాకు ఆహ్వానం చేసిన ప్రతి ఒక్కరికి, మా నాగరాజన్న గారికి, మా నిర్మలక్క గారికి, పాండ్సార్ గారికి, పూనవంతకు, సంతోష్ అన్నకు, అదేవిధంగా మా కిషన్ సేట్కు, కిరణ్ గారికి, మా ఆశన్నకు, మా జావేద్ భాయ్కి ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, బోలో భారత్ మాతాకి జై, సర్దార్ సర్వార్ పాపన్న గౌడ్ కి జై, సర్దార్ సర్వార్ పాపన్న గౌడ్ కి జై, సర్దార్ సర్వార్ పాపన్న గౌడ్ కి. ఈనాడు ఈ మహనీయులు ఆనాడు ఈ సమాజంలో ఏ విధంగా అయితే ప్రజల కార్పొరేషన్ చైర్పర్సన్ మేడం గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఇతర కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులకి మరియు మా గౌడ సోదరులు, వివిధ జిల్లా ప్రాంతాల నుంచి వచ్చిన మా కార్పొరేషన్ సొసైటీ సభ్యులకి అందరికీ కూడా ఎక్సైట్మెంట్ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తాం. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చిన మన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన మన డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి తెలియజేసుకుంటాం. ఈరోజు మనం 376 జయంతి జరుపుకుంటున్నాం సర్వాయి పాపన్న గౌడ్ గారు. స్వాతంత్ర ఉద్యమం పోరాటం అంటే మనకి 1857 సంవత్సరం అనేది మనకు తెలుస్తుంది. కానీ 1850 అంటే మనం చాలా తక్కువ కాలం, 376 సంవత్సరాల క్రితమే ఒక యువకుడు అప్పుడున్న మొఘల్ సామ్రాజ్యానికి అత్యంత పవర్ఫుల్ అయిన మొఘల్ సామ్రాజ్యంతో పోరాడి నేను పన్నులు కట్టను, నా యొక్క హక్కులు కాపాడుకుంటా అని చెప్పేసి బహుజన దీన పోరాటానికి గురించి దీన జనోద్ధరణ కింద ఆయన
ఈ కార్యక్రమాన్ని అప్పుడే చేపట్టారు. సరే, చరిత్రలో దురదృష్టవశాత్తు మనం దీనికి ఎంత గుర్తింపు రావాలో అంత రాలేదు. ఇటీవలే మనం ఈ చరిత్ర మనం మళ్ళీ పునరావృతం చేసుకుంటూ ఆయన యొక్క సేవల్ని, ఆయన యొక్క దిశ మార్గదర్శనం. సర్దార్ సర్వాయి పాపన్నకు ఘన నివాళులు అర్పించిన డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఆయనను స్మరించుకున్నారు. గౌడు సంఘం నాయకులు నిర్మలా జగ్గారెడ్డిని సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ధైర్య సాహసాలకు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటానికి చరిత్రలో ప్రత్యేక స్థానముందన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఆయన జీవిత చరిత్రను, పోరాట స్ఫూర్తిని యువతకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్మన్ కూనా వనితా సంతోష్, కూనా సంతోష్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు ఘన నివాళులు అర్పించారు. మరి ఈనాటి కార్యక్రమం 376 సంవత్సరాల సర్దార్ పాపారాయ్ గారి జన్మదినం జరుపుకోవడం, సంగారెడ్డి పట్టణంలో జరుపుకోవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చేసిన అడిషనల్ కలెక్టర్ గారికి, అలాగే ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి, బీసీ వెల్ఫేర్ జగదీష్ గారికి, సంగారెడ్డి ఎంఆర్ఓ గారికి, జావేద్ గారికి, నాగరాజు గారికి, ప్రభు గారికి, ఆశన్న గారికి, మన రమేష్ వేణు గారికి, సర్పంచ్ అయిన దుర్గా ప్రసాద్ గారికి, రామచంద్ర అన్నకి, శ్రీనివాస్ అన్నకి, మరి ఈ వార్డు కౌన్సిలర్ జలంధర్ రెడ్డికి, మరి మిగతా వార్డ్స్ శైలేందర్ రెడ్డికి, మిగతా వార్డు కౌన్సిలర్లకి, మరి ముఖ్యంగా పట్టణ ప్రథమ పౌరులైన వనిత గారికి, సంతోష్ గారికి, కిషన్ శెట్టి గారికి, కిరణ్ గారికి, మరి లింగన్న గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన నా కుటుంబ సభ్యులకి పేరు పేరున నమస్కరిస్తూ, అలాగే ప్రింట్ ఎలక్ట్రాన్ మీడియా వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏదున్నా వేణు మాట్లాడినాక ఎవరు చెవులు పనిచేయవు, మెదడు కూడా పనిచేయదు, మొత్తం కూడా బ్లాంక్ అయిపోతుంది అన్నమాట, మైండ్ కానీ మన బాడీ కానీ. కాబట్టి ఎన్ని చెప్పినా మరి వేణు లాంటి వాళ్ళు కూడా తయారు కావాలి. ఏదో ఒకరోజు వేణు మంచి స్థాయికి వెళ్తాడు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆ చాతుర్యం ఉంది, ఏ సబ్జెక్ట్ ఇచ్చినా మరి మాట్లాడే తత్వం ఉంది, ఆ జ్ఞానం ఉంది. అది ఒక వరమే వేణుకి. మరి అలాగే తగ్గిన వాళ్ళు ఏమనుకోవద్దు. మరి నాగరాజు గౌడ్ కూడా మంచి నాయకత్వంలో ముందుకెళ్తున్నారు. మరి దానికి మీరన్నీ మరి గౌడ్ సంఘం కూడా సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు సంతోషం. మరి పాపారాయుడు గారు తండ్రి చనిపోయిన తర్వాత చిన్న ఏజ్లోనే తల్లి పెంచింది. మరి ఆ తల్లి పెంపకంలో ఆయనకు వచ్చిన జ్ఞానం ఎంత మనం అందరం గ్రహించాలి. ఈరోజు మనం ఏమంటున్నాం, నాకు అండ లేదు, ఆర్థికంగా లేదు, ఇది లేదు, అది లేదనే మనస్తాపంతో ముందుకే అడుగు వేయలేకపోతున్నాం. అందుకే మనం అందరం కూడా ఆయన చరిత్ర 10 మందికి మనం చెప్పాలి. ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిందని. బలం అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, మనంతా మనమే తయారు కావాలి. న్యాయానికి, ధర్మానికి నిలబడేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకు సహకరిస్తారనేది కూడా మీరు అందరూ గుర్తించాలి. ఆయన చూపించిన మార్గదర్శనంలో మనందరం నడిస్తే ప్రతి ఒక్కరం కూడా ఒక స్థాయికి వెళ్ళే అవకాశం మనమే కల్పించుకునే ఇదిలో వస్తాము. ఆ చరిత్ర వింటేనే
మన రోమం పొడుస్తూ ఉంది. పౌరుషము ఎట్లా ఉంది ఆయనది అనేది మనం ఒట్టిగా ఆయన మాటలు ఆయన చరిత్ర వింటేనే అనిపిస్తుంది. మరి శివాజీతో మనము ఇద్దరిని మనం కలిపి మాట్లాడుతున్నామంటే శివాజీ మహారాజు కూడా అంతే తల్లి మరి పెంపకంలోనే పైకొచ్చి అంత జ్ఞానాన్ని సాధించింది. అంటే పెంపకం అని కాదు, తనకు తను నమ్మకం ఉండాలి. నేను ఇది చేయగలుగుతాను, నేను సాధిస్తాను, 10 మందికి మేలు చేస్తాను అనేది రావాలి. ఎంతసేపు మనం ఎంత సంపాదించుకున్నాం, మన పిల్లలకి ఏం పెడతాం ఇదే అని ఉంటే మరి ఈరోజు పాపారాయుడు గారి జన్మదినం ఇంత ఘనంగా చేసేవాళ్ళం కాదు. మా తమ్ముడు ధనంజయ్ గారు మరి ఎప్పుడు కూడా ఫోన్లో చేస్తాడు, అక్క నువ్వు ఉన్నందుకు మాకు చాలా సంతోషం. అంటే ఒక్కోసారి ఎన్ని చెప్పినా ఆ కులము అనంగానే ఆ ప్రేమ ఉట్టుకొస్తుంది. కాబట్టి ధనంజయ మరి ఎప్పుడు కూడా ప్రతి దానికి కూడా ముందుకొచ్చి అక్క ఇట్లా చేయాలి, ప్రభు మరి నాగరాజు కూడా మన కులానికి మనం ఏదో విధంగా ముందుకెళ్ళాలి చెప్తుంటారు. చాలా సంతోషం. మరి పూలే గారు కూడా సర్దార్ పాపారాయుడు తర్వాతనే మరి ఆయన కూడా ఆ జ్ఞానం వచ్చింది. ఏదో ఒకటి చెయ్యాలి, అనాథ కులాలకి అండగా ఉండాలి, ఆదుకోవాలి, ఈ అరాచకాన్ని ఈ పరిపాలన రాక్షస పాలన మరి తొలగించి ప్రజలకు న్యాయం చేయాలి. మరి మనమందరం కూడా మరి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని విగ్రహం పెట్టుకున్నాం. ఇంత పెద్ద విగ్రహం సంగారెడ్డిలో, అంటే సంగారెడ్డిలో ఉన్న గౌడ్లే కాదు అనాథ కులాలు వాళ్ళు అందరూ కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఒక్కడు చేయలేడు. ముందుగా మరి వేణు ఇప్పుడే చెప్పిండు, 12 మందితో సైన్యం ఏర్పాటు చేసి 12,000 మందిని కలుపుకున్నారు. మన సంగారెడ్డిలో కూడా అలాగే మొదలుపెట్టిండ్రు, మరి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకా కూడా మన సంగారెడ్డి పట్టణం, మన సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే గౌడ్లు అంటే ఇట్లా ఉండాలి, ఇదే విధంగా నడుచుకోవాలి, ఈ మన మార్పు అనేది అందరు గ్రహించే విధంగా మరి చేసుకుందామని నేను కూడా గౌడ్ బిడ్డనే కాబట్టి మీ అందరి దండలు నాకు ఉండాలి, నేను కూడా మీకు తోడుగా ఉంటానని తెలియజేసుకుంటూ ప్రభుత్వం తరఫున గౌడ్ కార్పొరేషన్ కావాలని రమేష్ తమ్ముడు అడిగిండు. తప్పకుండా మనం అందరం సీఎం దగ్గరికి వెళ్దాం, మన విన్నది కూడా ఇచ్చుకుందాం, మనకు కూడా సాధించుకుందాం. అలాగే 20% ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఇన్నే ఉన్నారు, 20% మా గౌడ సంఘానికి మరి వచ్చే విధంగా అన్ని కులాలు కూడా బాగుండాలి అదని కాదు, కానీ మరి ఇంపార్టెంట్ అంటే ఇవ్వాలి. మరి వచ్చే దాంట్లో 20% సపరేట్గా మాకు కలిగించాలని కోరుకుంటూ మరి ప్రభుత్వం రైతు బీమా ఎలా వస్తుందో అలాగే గౌడ్ సంఘానికి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటాం, మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. అది కాదు, ఒక పేపర్ మీద రాసుకుందాం, అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. మన సంఘంలో ఉన్న అందరి సంతకాలు తీసుకొని మన సీఎం గారు కానీ లేకపోతే మన పొన్నం ప్రభాకర్ గారు కానీ అందిద్దాం. దాన్ని మనం సాధించే వరకు మనం ముందుకెళ్ళి మరి అందరికీ న్యాయమయ్యే విధంగా చేసుకుందామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తమ్ముళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నాగరాజనా